మిత్రమా అందరికీ కూడా శుభోదయం అని మనమైతే తిరుమలకైతే వచ్చేసాము. ఇప్పుడైతే మనము తిరుమలకైతే ఈ యొక్క ఫ్లైఓవర్ నుండి పైకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి రూట్లో మనకి ఏమేమి వస్తాయనేటువంటి చూపిస్తూ మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఇలా మనము ఈ యొక్క ఫ్లైఓవర్ ఎక్కేసి పైకి వస్తే ఇక్కడ మనకి తిరుమల, ఇంకా పైకి వెళ్ళిపోయామనుకుని తిరుపతి. ఫస్ట్ అయితే తిరుమలలో ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత అయితే తిరుపతికి వెళ్తారు. అయితే ఈ యొక్క తిరుమలలో మనం ఫస్ట్ 3 ద్వారాల ద్వారా వెళ్ళొచ్చు. ఒకటి వచ్చేసి కొండపైకి మన సెల్ఫ్ వెహికల్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఆర్టీసీ బస్సు ఉంటుంది దాని ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే శ్రీవారి మెట్లు, తర్వాత అలిపిరి మెట్లు. ఈ యొక్క 3 ఆప్షన్స్ ద్వారా ఎలా అయినా వెళ్ళొచ్చు అనమాట. అయితే ఫస్ట్ మనము శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత అయితే మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు మనకు నచ్చినటువంటి రూట్ మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నామో దాన్ని ముందే డిసైడ్ చేసుకుంటాం కదా, ఆ రూట్లోనైతే వెళ్ళొచ్చు అనమాట తిరుమలకి వెళ్ళడానికి. అయితే ఇప్పుడు మనము ఫస్ట్ ఆ యొక్క మంగాపురంలో ఉన్నటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళేసి ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకొని అక్కడ తెలిసిన వాళ్ళు ఉండే అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతసేపు అలా స్వామివారిని చూస్తూ ఉండిపోవాలనిపించింది. స్వామివారి దగ్గర ఆ యొక్క పంతులు గారు మా యొక్క గోత్రనామాలు చెప్తూ అర్చన చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంతకు మించి ఇంకేమీ లేదేమో అనిపించింది. తర్వాత ఆ యొక్క స్వామివారు ఆశీర్వాదం వచ్చింది. ఆ పంతులు గారు కూడా ఆశీర్వదించారు. తర్వాత ఆ స్వామివారికి అలంకరించినటువంటి మాల ఇచ్చారు. ఇంకా తృప్తిగా అనిపించింది తెలుసా. ఆ యొక్క మాలనైతే మన కారులో ఉన్నటువంటి ఆ యొక్క వినాయకుడు, వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాలు ఉంటాయి కదా, ఆ యొక్క స్వామి వాళ్ళ దగ్గరనైతే పెట్టేసుకున్నాము. తర్వాత బయటకు వచ్చాక ఇంకా పంతులు ఉన్నారనమాట, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మాకైతే ఆశీర్వాదం ఇప్పించారు వచ్చిన వాళ్ళు. చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా కానీ స్వామివారి ఆశీర్వాదం ఉంటేనే మన వరకు ఏదైనా వస్తుందేమో అనిపించి అలా వెళ్తూ ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి అలిపిరి మార్గముకి వెళ్ళేటువంటిది, తర్వాత వచ్చేసి శ్రీవారి మెట్లకు వెళ్ళేటువంటి రూట్ ఇటు సైడే ఉంటుంది అన్నమాట. ఈ యొక్క గరుడ ఉంది కదా, ఆ గరుడ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనకి రాసి ఉంటుంది అనమాట శ్రీనివాస మంగాపురము, శ్రీవారి మెట్లు. ఇంకా కొంచెం ఇటు కిందికి దిగినట్లయితే రైట్ సైడ్ అక్కడ శ్రీవారి మెట్లు వస్తాయి. ఇప్పుడు మనము శ్రీనివాస మంగాపురంలోనికి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ శ్రీనివాస మంగాపురంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారైతే ఉంటారు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని మనం ఎటు వెళ్ళాలనుకుంటున్నామో ఆ రూట్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకవేళ మనము అలిపిరి మార్గంలో రావాలనుకోండి కిందికి వచ్చేసేయాలి, లేదు శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళాలనుకున్నాం అనుకుని అట్లా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవచ్చు. లేదు మనము